జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. పట్టణంలోని 5వ వార్డులో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమ సరళిని పరిశీలించారు. బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇరిగేషన్ శాఖను 3 నెలల్లో తనకు అప్పగించాలని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటారో ముందుగా చెప్పాలని సవాల్ విసిరారు. 9.5 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధిని 3 నెలల్లో ఎలా చేస్తారంటూ మంత్రి ప్రశ్నించారు. 9 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని వెళ్తే నీ రాజ్యాన్ని ప్రజలు తరిమి కొట్టి కర్ర వాచి వాతపెట్టిళ్ళు. ఎన్నిసార్లు వాతపెట్టిళ్ళు? 2023 డిసెంబర్లో అసెంబ్లీలో వాతపెట్టిళ్ళు. మళ్ళీ ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టిళ్ళు. మీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు ఊడగొట్టిళ్ళు. మళ్ళీ తర్వాత ఏమైంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రులు హరీష్ రావును ఈ అబద్ధాల హరీష్ రావును ఈ కేటీఆర్ను మీ ప్రభుత్వం వద్దు మీ పరిపాలన వద్దని పెట్టిండ్రు. ఉప ఎన్నికల లోపల కూడా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఓడగొట్టి. మన మున్సిపాలిటీ లోపల వాళ్ళ అడ్రస్ లేదు. ప్రజలు తిరస్కరించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతితో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన లోపల నాకు 3 నెలలు అవకాశం ఇవ్వంటే అంటే ఫస్ట్ పని చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్తే 29 ఎన్నికలు వస్తాయి. 29 ఎన్నికలు మా పార్టీ తరఫున మేము అందరం కలిసి నీ సంగతి ఉందో అప్పుడు తెలుస్తాం తప్ప. కానీ ఒక రాజకీయ పరంగా ప్రజలు రాజకీయ పార్టీగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం లోపల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ప్రజలు ఆదరించి ప్రజలు జేజేలు కొడుతుంటే ఏమి చేతగాక ఏదో బటగాల్చి మీద